హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సన్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నోస్. సార్, మంచు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మంచు విష్ణు గారు అండ్ మంచు మనోజ్ గారు వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధాలు ఉన్నాయని చెప్పేసి మరోసారి తెరపైకి రావడం చూస్తున్నాం సార్. ఈ అంశం అసలు ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య నిజంగా వివాదం నడుస్తుందంటారా సార్? వివాదం అనేది ఉండొచ్చు. ప్రతి ఫ్యామిలీలో కూడా గొడవలు ఉంటాయి ఖచ్చితంగా. మనం దీని మీద చాలాసార్లు వీడియోలు మాట్లాడాం. బట్ ఇప్పుడు లేటెస్ట్గా 2 సంఘటనలు జరిగాయి. ఈ 2 సంఘటనలు బేస్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఇంకా సమస్య పోలేదు అనేది మళ్ళీ ఫ్రెష్గా బయటకు వచ్చింది. యాక్చువల్గా ఏముందంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు బయటకు వచ్చిందంటే మనోజ్ వెళ్ళి గొడవ వేసుకోవడం, అక్కడ మంచు విష్ణు వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం, ఆ వీడియోని మనోజ్ పోస్ట్ చేయడం, దాని తర్వాత మోహన్ బాబు మనోజ్ తిట్టడంతో దాన్ని మళ్ళీ డిలీట్ చేయడం, ఈ లోపల ఇది వైరల్ అయిపోవడం. సో నాకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలాగా రుబాబ్ చేస్తే నేను గమ్మున ఉంటానా అని మనోజ్ మాట్లాడడం, ఇవన్నీ అప్పుడు జరిగాయి. దాని తర్వాత ఏమో ఇదంతా కూడా ఒక డాక్యుమెంటరీ, మా ఫ్యామిలీకి సంబంధించిన డాక్యుమెంటరీలో భాగం అని చెప్పేదాన్ని కవర్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని ఇప్పుడు రిలీజ్ చేశాను. నేను అప్పుడే చెప్పిన ఇదంతా ఫిషీగా ఉంది, మొత్తం రిలీజ్ అయితే కానీ మనం నమ్మలేమని. అది ఎప్పటికీ రిలీజ్ కాలే, మొత్తం డాక్యుమెంటరీ కాలే, చిన్న గ్లిమ్స్ అంటాం అలాంటిది బయటకు వచ్చింది అంతే. అందులో కూడా మనోజ్ ఇది లేదు. సో క్లియర్గా వాళ్ళ మధ్య కొంత ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. మోహన్ బాబు గారు కూడా ఇండైరెక్ట్గా కొంత చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్ అవన్నీ విష్ణునే చూసుకుంటున్నాడు. విష్ణు చూసుకోవడం వల్ల నాకు హాయిగా ఉంది. కాకపోతే మనోజ్ ఇంకా కొన్ని విషయాల్లో అతను రావాల్సి ఉంది అన్నట్టుగా మాట్లాడాడు. ఈ లోపల మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ భర్త తోడిపోయింది, ఒక బాబు ఉన్నాడు. మనోజ్ కూడా ఆల్రెడీ భార్య తిడిపోయారు, బట్ పిల్లలు లేరు. సో ఆమె విడిపోయి ప్లస్ ఒక బాబు ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు కూడా ఆమె మంచు లక్ష్మి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి పెళ్లి చేసింది. వాళ్ళు ఏదో చుట్టపు చూపుగా వచ్చిపోయారు ముగ్గురు, మోహన్ బాబు గారు, ఆయన భార్య ప్లస్ విష్ణు. సో అంత తప్ప వాళ్ళు మింగిల్ అయ్యి వాళ్ళే ఫంక్షన్ నడిపించడం ఇట్లాంటిది ఏం చేయలేదు. ఖచ్చితంగా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. రెండోది మోహన్ బాబు ముందు నుంచి కూడా ఏంటంటే ఒక కంప్లీట్ ఐరన్ గ్రిప్ అంటాం, అటువంటి ఒక ఉక్కు దీంతో పట్టుదలతో ఫ్యామిలీ అంతా నడిపేవాడు. కానీ పెద్దోళ్ళు అయినాక అది ఉండదు. పిల్లలు పెద్దోళ్ళు అయినాక వాళ్ళు ఇండివిజువల్ వ్యవహారాలు వస్తాయి బయటికి. సో వాళ్ళు అప్పుడు నువ్వు చెప్పినట్టే మేము వినాలని రూల్ లేదు కదా అనేది మొదలు పెడతారు. సో దాంతో ఆ పట్టు అనేది ఖచ్చితంగా సడలుతుంది, మారాల్సి వస్తుంది. మోహన్ బాబు కూడా ఆ విషయంలో మారినాడు. మారకపోతే సర్వైవల్ ఉండదు, ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం తల్లిదండ్రులు అయిన వాళ్ళు మారాల్సింది, అది సహజమైన వ్యవహారం. సో అలాగా వీళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే మౌనికకు మంచు మనోజ్కి పాప పుట్టింది, అది కూడా ఆల్రెడీ జరిగింది. అయితే ఇప్పుడు నిన్న పేరు పెట్టడం అనేది జరిగింది. దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడం వెనక ఉన్న నేపథ్యాన్ని వివరిస్తూ మంచు మనోజ్ ఒక కార్డు లాంటిది పోస్ట్ చేశాడు. ఆ కార్డు ఏంటంటే ఒక రకంగా అందులో గ్రాటిట్యూడ్ని తెలపడం, తనకి కూతురు పుట్టిన సందర్భంగా తనకి సపోర్ట్ చేసిన వాళ్ళని, తన భార్య మౌనికకు సపోర్ట్ చేసిన వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని తలుచుకోవడం, గ్రాటిట్యూడ్ ప్రకటించడం ఒకటైతే, ఈ పేరు ఇలా ఎందుకు పెట్టాం, దేవసేన శోభ అనే పేరు ఎందుకు పెట్టామనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మేమంతా శివభక్తులం కాబట్టి శివుడి కొడుకు అయిన సుబ్రహ్మణ్యం, ఆయన భార్య పేరు దేవసేన, అందుకని మేము ఆమె పేరు పెట్టాము అనేది ఒక ఎక్స్ప్లెనేషన్. అయితే శోభ అనేది అది ఆబ్వియస్గా మౌనికారెడ్డి వాళ్ళ అమ్మ పేరు, ఆమె చనిపోయింది శోభా నాగిరెడ్డి. సో అందుకని శోభ పెట్టాము. ఇక ఎంఎం అంటే మనోజ్ అండ్ మౌనిక కలిపి, లేదా మంచు అనేది కూడా వస్తుంది ఎలాగో. సో అలాగ కలిసిన పేర్లు కాబట్టి ఆ 2 ఎంఎం అని పెట్టారు. సో ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ క్రమంలో తన మొత్తం సపోర్టర్స్ ఫ్యామిలీకి అంతా కృతజ్ఞతలు చెప్తూ పేరున చెప్పాడు. అటువైపు నుంచి శోభా నాగిరెడ్డి కావచ్చు, వాళ్ళ సిస్టర్ సిబ్లింగ్ అని చెప్పాడు, సిస్టర్ అఖిల ప్రియ కావచ్చు, విఖ్యాత రెడ్డి, జగద్ విఖ్యాత రెడ్డి వాళ్ళ బ్రదరు,
వాళ్ళిద్దరిని కూడా మెన్షన్ చేశాడు. ఇటుపక్క వచ్చేటప్పటికి మోహన్ బాబు పేరు, తర్వాత వాళ్ళ మదర్ నిర్మలాదేవి పేరు చెప్పాడు, తర్వాత సిస్టర్ మంచు లక్ష్మి పేరు చెప్పాడు, విష్ణు పేరు చెప్పలేదు. సో క్లియర్గా విష్ణు పేరు చెప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ అన్నాడు. ఓకే. సో ఎంత చెప్పి విష్ణు పేరు వాళ్ళ వదిన పేరు చెప్పుండొచ్చు, లేదు కనీసం ఫ్యామిలీ టైట్ ఫ్యామిలీ అనుకుంటే విష్ణు పేరు అనేది చెప్పుండాలి. విష్ణు పేరు చెప్పలేదు. అట్లాగే యాక్చువల్గా మంచు లక్ష్మి వాళ్ళ హస్బెండ్ పేరు కూడా చెప్పలేదు అనుకో, కానీ వీళ్ళ ఫ్యామిలీలో అందరివి చెప్పి విష్ణు పేరు వదిలిపెట్టాడు. సో ఎందుకు ఇది చేశాడు మనోజ్, విష్ణు పేరు కావాలనే చెప్పలేదు అనేది ఒక క్లియర్గా అయితే జనాలు డిస్కస్ చేస్తున్నారు. ఓకే. ఇక రెండవ అంశము, మామూలుగా నిన్న కూడా మనం టాపిక్ చెప్పుకున్నాం, అతను పి హనుమంత్ అనే ఒక అతను పోస్ట్ చేసి కొంత ఇప్పుడు ఈ మధ్య వైరల్ అయింది. అమ్మాయి తండ్రి కూతురు మధ్య ఉన్న వీడియోని అతను అసభ్యంగా కామెంట్ చేశాడని, ఆ కాంటెక్స్ట్లో విష్ణు ఒక పోస్ట్ చేసి థ్యాంక్స్ టు మై బ్రదర్ అని చెప్పి అదే సాయి ధర్మసేజ్ పేరు పెట్టాడు తప్ప నిజానికి దాంట్లో మంచు మనోజ్ కూడా గట్టిగానే స్పందించాడు. మంచు మనోజ్కి థ్యాంక్స్ చెప్పలేదు, ఓన్లీ థ్యాంక్స్ టు మై బ్రదర్ అని కూడా అన్నాడు సాయి ధర్మతేజ్ని. సో నీకు బ్రదర్ ఏం కాడు అతనేమో నువ్వు బ్రదర్ అన్నావు, బ్రదర్ గురించేమో చెప్పలేదు. అంటే క్లియర్గా ఇటు విష్ణును ఇతని పేరు చెప్పలేదు, మంచు మనోజ్ ఏమో విష్ణు పేరు చెప్పలేదు. సో అందువల్ల క్లియర్గా వీళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవ కంటిన్యూ అవుతుంది. సో మంచు ఫ్యామిలీలో విభేదాలు అని వైరల్ అవుతుంది. మనం అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడతాము, జనరల్గా అయితే మామూలుగా ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి. ఎందుకు మాట్లాడతామంటే ఆబ్వియస్గా ఇది సెలబ్రిటీస్, అందులో సినిమా వాళ్ళు కాబట్టి జనాలకు ఆసక్తి ఉంటుంది. మామూలుగానే ఎక్కువ ఆసక్తి ఉండేది ఎవరు గెలిచినా కూడా రాజకీయాలు, సినిమా, ఈ రెండు టాపిక్లు. ఈ రెండు టాపిక్లో కూడా రాజకీయాల్లో ప్రముఖుల ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనగానే వాళ్ళ బ్రదర్లు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అటు జగన్ అనగానే షర్మిల ఏంటి, ఈ వ్యవహారాలే బయట ఫస్ట్ మాట్లాడతారు. కాబట్టి జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ యొక్క వ్యవహారాల మీద జరుగుతుంది. ఇప్పుడు మనకి అంబానీ పెళ్లి మీద విపరీతంగా జరుగుతుంది. మరి మీరు ఎన్ని రోజులు చేసుకుంటారా పెళ్లి, ఆపేరా బాబు అని కూడా కామెంట్లు పెడుతున్నారు. సో ఎందుకంటే ఎప్పుడైనా కూడా సెలబ్రిటీసు లేకపోతే పాపులర్ ఫిగర్ల జీవితాల గురించి జనాల్లో ఇంట్రెస్ట్ ఉండడం అనేది వెరీ వెరీ కామన్. అందుకని మన శ్రీశ్రీ పోయం కూడా ఉంది, వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్ గ్రహించి అంతవరకు పేజ్ 3 అనేవాళ్ళు. పేజ్ 3లో సెలబ్రిటీల గురించి పేపర్లు రాసేవి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ పేజీకి దాన్ని తీసుకొచ్చాడు 2000 ప్రాంతంలో. ఫ్రంట్ పేజీలకి దాన్ని తీసుకొచ్చేసి సెలబ్రిటీల లైఫ్ని ఫ్రంట్ పేజీలో చేయడం ద్వారా అతను పాపులర్ అయ్యాడు. ఎందుకంటే అది గ్రహించారు వాళ్ళు, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, లైఫ్ స్టైలు, వాళ్ళు ఏమేమి బట్టలు ఎట్లా కొంటారు, ఎక్కడ షాపింగ్లు చేస్తారు, ఇవన్నీ జనాలకి ఆసక్తి ఉంటుంది, వాళ్ళని అనుకరించడం కూడా చేస్తారు. సో అలాగా ఇక్కడికి వచ్చేసరికి మంచు ఫ్యామిలీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యామిలీ సినిమా రంగంలో. మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, ఇటు కృష్ణ ఫ్యామిలీ, ఈ మధ్య కృష్ణరాజు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అయింది ప్రభాస్తో, అక్కినేని ఫ్యామిలీ, ఇలాగ కొన్ని ఫ్యామిలీస్ డామినేషన్ మనకు కనబడతాయి. అందువల్ల ఆ ఫ్యామిలీస్లో ఏం జరిగినా కూడా అవి బయట చర్చ జరుగుతుంది. నిజానికి దాని నుంచి నేర్చుకునేది ఏం లేదు, ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. అలాగే విష్ణుకి మనోజ్కి మధ్య కూడా స్పర్ధలు అనేవి రావచ్చు. ఇద్దరు తల్లులు కూడా వేరు, వాళ్ళు అనేక విషయాల్లో వాళ్ళకి మనస్పర్ధలు రావచ్చు. దాన్ని బయట మాట్లాడడం అనేది వాళ్ళ లోపల పెట్టుకొని ఉంటే అసలు ఎవరు ప్రజలు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. అది బయటికి వాళ్ళే పెట్టుకున్నారు. యాక్చువల్గా అదేమి మీడియా పోయి ఏమో కనిపెట్టి చేసింది కాదు, వాళ్ళే బయటకు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు పెట్టుకున్నారు కాబట్టి డిస్కషన్కి వచ్చింది.